సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? మన హిందూ పంచాంగం ప్రకారం భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో నార్త్కి దగ్గరగా వచ్చినప్పుడు ఉత్తరాయణమని, సౌత్కి దగ్గరగా వచ్చినప్పుడు దక్షిణాయనమని అంటారు. సూర్యుడు 12 రాశులలో ఒక్కో నెల ఉంటాడు. అలా మకర రాశిలో ప్రవేశించేటప్పుడు ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక రోజు ముందు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ మంటలో కాలుస్తారు. అదే భోగి. నెక్స్ట్ డే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అదే సంక్రాంతి. ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలను ప్రసాదంగా పెట్టి దేవుళ్ళని ఆహ్వానిస్తారు. 12 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది. మన పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ రోజు వరకు వెయిట్ చేసి తనువు చలిస్తాడు. తర్వాత రోజు వ్యవసాయానికి సరిపడా పశుపక్షాదులకి కృతజ్ఞతగా ఇంట్లో నుండే పశువులకి పూజ చేస్తారు. అదే కనుమ. ఆ రోజు పశువులతో టైం స్పెండ్ చేసే క్రమంలో ఎడ్ల పందాలు, కోడి పందాలు, జల్లికంటి లాంటి సాంప్రదాయాలు వచ్చాయి. ఈ పండుగను తమిళనాడులో పొంగల్గా, కర్ణాటకలో సిగ్గి హబ్బాగా, అస్సాంలో మ్యాగ్ బిహుగా, గుజరాత్లో ఉత్తరాయణ్గా, పంజాబ్లో లోహ్రీగా, హిమాచల్లో మగాసగిగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి ప్రతి ఇంట సిరి సంపదలు కురవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మీ సబ్స్క్రైబ్తో మమ్మల్ని కూడా ఆశీర్వదించండి.